Hello, my dear friends. Welcome to Backlogs Baba YouTube channel. Myself, Manoj Shyam Kumar. సో ఈరోజు నేను మీ ముందుకి చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. ఐ హోప్ మీరందరూ కూడా FA1 ఎగ్జామినేషన్స్ చాలా బాగా రాసారని నేను అనుకుంటున్నాను. సో FA1 ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. దట్ మీన్స్ 10th క్లాస్‌ని మనం ఒక 100% అనుకుంటే 25% మన 10th క్లాస్ నుంచి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో మనం ఇంకా 75% గురించి కష్టపడాలి. సో ఏంటి FA1 ఎగ్జామినేషన్స్ ఎలా జరిగాయి? ఎంత సిలబస్ కవర్ అయింది? కవర్ అయిన సిలబస్‌లో నువ్వు ఎంత జెన్యూన్‌గా నేర్చుకున్నావు? ఇంకా ఎంత నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్చుకోవాలి? సో FA1 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన యొక్క ప్లాను, ప్రొసీజర్ ఎలా ఉండాలి? మన టైమ్ టేబుల్ ఎలా ఉండాలి? అండ్ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ మీకు అవసరమయ్యేది. ఓకే. అనవసరమైనదైతే ఏం కాదు. ఒక స్టూడెంట్‌గా మీకు పుషప్ అనేది కావాలి. సో FA1 అయిపోయింది. సో ఒక మోటివేషనల్ వీడియోగా లేదంటే ఒక స్ట్రాటజీ వీడియోగా నేను మీ ముందుకు రావడం జరిగింది. సో జాగ్రత్తగా వినండి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక నేరుగా ఆలస్యం లేకుండా డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోనికి పోతా. వీడియోలోనికి వెళ్ళిపోతా. దయచేసి జాగ్రత్తగా వినండి. ఓకే. అనాలిసిస్ అన్నమాట ఇదంతా కూడా. సో జాగ్రత్తగా వినండి. FA1 కంప్లీటెడ్. అవునా కదా? మనందరం కూడా గత 17వ తారీఖు నుంచి జరిగినటువంటి FA1 ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా రాసుకున్నాం అన్నీ కూడా. సో మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ చేయడం జరిగింది. మనం చేసుకున్నట్టుగానే ఎగ్జామినేషన్ లో కూడా వచ్చాయి. మీరందరూ కూడా బాగా అటెంప్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓవరాల్ 10th క్లాస్ సిలబస్ లో ఒక 30% సిలబస్ అయితే FA1 లో కవర్ అయిపోయింది. ఎందుకంటే 3, 4, 5 లెసన్లు కూడా మనం చూసాం ఈ FA1 లో. సుమారుగా 100% సిలబస్ లో 30% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి 10వ తరగతి విద్యార్థికి, టీచర్కి కూడా తెలుసు. అవునా కాదా? అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా వచ్చేసి జెన్యూనిటీ ఎంత ఉంది? నువ్వు FA1 ఎగ్జామినేషన్ రాయడంలో, ఎగ్జామ్స్ రాయడంలో జెన్యూనిటీ ఎంత ఉంది? చూసి రాసావా? పేపర్ తెలుసుకుని రాసావా? లేదంటే స్లిప్పులు పెట్టి రాసావా? మీ ఫ్రెండ్ల సహాయంతో రాసావా? లేదంటే మీ టీచర్స్‌ని మ్యానిపులేట్ చేసి నిన్ను నువ్వు మోసం చేసుకుని ఎగ్జామినేషన్ రాసావా? లేదంటే సార్ నేను చదువుకుని వెళ్ళాను. నాకేమొస్తే అవే అటెంప్ట్ చేశాను, అవే రాశాను అంటావా? సో ఇందులో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. ఓకేనా? ఎగ్జామ్స్ విషయంలో నీ జెన్యూనిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది? అండ్ సిలబస్ వరకు నీ జెన్యూనిటీ ఎంత వరకు ఉంది? ఈ 30% సిలబస్ లో ఎంత పర్సెంట్ సిలబస్ నువ్వు జెన్యూన్ గా ప్రిపేర్ అయిపోయావు? 5% సిలబసా? 15% సిలబసా? 20% సిలబసా? 30% సిలబసా? 35% సిలబసా? సో సార్ నేను ఎంత సిలబస్ అయితే ఉందో అంత సిలబస్ ఎక్కడ ఏది విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా 100కి 100% ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అంటే నేను నమ్మను. ఎందుకంటే మీరు ఎన్ని చదివినా ఇంకా చదవాల్సింది ఏదో ఉండుంటది ఖచ్చితంగా. 100% అయితే ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండరు. ఓకేనా? అయితే ఏదో ఒక బ్యాలెన్స్ ఉండిపోయే ఉంటుంది. ఓకేనా? అట్లీస్ట్ సార్ నేను 25% నేను ప్రిపేర్ అయ్యాను అంటే వెల్ అండ్ గుడ్. 20% లోపు నువ్వు ప్రిపేర్ అయితే గనక ఇంకా 10% లేదా 15% సిలబస్ నువ్వు కవర్ చేయాల్సి ఉందని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. జెన్యూన్ గా నువ్వు ఈ సిలబస్ ని కవర్ చేయలేకపోతే మాత్రం ఫ్యూచర్ లో ఇబ్బంది పడేది నువ్వే. మళ్ళీ ఈ FA1 సిలబస్ తిరిగి SA1 లో కనిపిస్తుంది, ప్రీ ఫైనల్ లో కనిపిస్తుంది, గ్రాండ్ టెస్ట్ లో కనిపిస్తుంది, పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు తప్పుడడుగులు వేస్తే, చదివేశాను అని ఎవరినైనా మోసం చేస్తే, ఎవరినో కాదు నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నీకు ఫైనల్లో వచ్చే మార్కులు ఉంటాయి చూసావా? అక్కడ నువ్వు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అవి అంటే నువ్వు ఇప్పుడు చేసిన మిస్టేక్ అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఆ తర్వాత బాధపడే కంటే నువ్వు 30%కి ఎంత సిలబస్ కవర్ చేసావో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంత పర్సెంట్ జెన్యూన్ గా నువ్వు ఎగ్జామినేషన్స్ రాసావో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని అయితే లేదు. ఎంత శాతం నువ్వు జెన్యూన్ గా నీ సిలబస్ నువ్వు చదివేవో
నీ గుండెల మీద చెయ్యేసుకుని పడుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎంత పర్సెంట్ నేను కవర్ చేయాలి? ఆ కవర్ చేయాల్సిన సిలబస్ అంతా కూడా ఒక పక్కన రాసుకోండి. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇప్పుడు FA1 అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఏంటి సార్ నెక్స్ట్? మన ప్లానింగ్ ఎలా ఉండాలి? నేను డైరెక్ట్‌గా పబ్లిక్‌కే ప్రిపేర్ అయిపోవాలా? లేదా మధ్యలో పెద్ద ఎగ్జామ్ SA1కి ప్రిపేర్ అవ్వాలా? లేకపోతే నెక్స్ట్ వచ్చే బుల్ ఎగ్జామినేషన్ FA2కి ప్రిపేర్ అవ్వాలా? అంటే నన్ను అడిగితే FA2కే మీరు ఖచ్చితంగా టార్గెట్ పెట్టాలి. సో 85% 85-90% మీరు ఖచ్చితంగా FA2 సిలబస్ ఏదైతే ఉందో దానిపైనే క్షుణ్ణంగా మీరు ఫోకస్ పెట్టాలి. సార్ 85-90 అన్నారు. మరి నెక్స్ట్ 10%? ఆ నెక్స్ట్ 10% నీకు టైం ఉన్నప్పుడు, నీకు బోర్ కొట్టినప్పుడు, సో ఈ మిసిలినియస్ వర్క్ అంటారు కదా, అంటే FA1లో ఏదైతే సిలబస్ మిగిలిపోయిందో ఆ సిలబస్ నువ్వు ఈ 10%లో కవర్ చేయాలి. అర్థమైందా? FA1 సిలబస్ ని కవర్ చేయాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 90% మాత్రం నువ్వు FA2 మీదే ఉండాలి. అర్థమైందా? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రోజుకో 2 రోజులకు ఒకసారో నువ్వు FA1 సిలబస్ కి మాత్రం ఇవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే అయిపోతే వెళ్ళండి కూడా నీట్ గా పక్కన పెట్టేసి FA2 మీద పడిపోండి 100% కూడా. నో వరీస్. అర్థమైందా? సో ఆటోమేటిక్ గా మీరు FA2కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో మీరు డైరెక్ట్ గా FA2కి ప్రిపేర్ అవుతున్నట్టు. కానీ మీరు ఎప్పుడైతే FA1 FA2ని రెండు సైమల్టేనియస్ గా కంప్లీట్ చేస్తున్నారో ఇండైరెక్ట్ గా మీ ప్రిపరేషన్ దేనికి రెడీ అయిపోతారు? మీరు SA1కి రెడీ అయిపోతారు. ఇంచుమించుగా FA1 FA2కి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ కి 1 లేదా 2 లెసన్లు యాడ్ చేసి మనకి SA1 పెడతారు. సో SA1 అనేది మనకి సుమారుగా టోటల్ 10th క్లాస్ సిలబస్ లో 70-80% సిలబస్ కవర్ అయిపోద్ది. నువ్వు SA1లోనే ఆఫ్టర్ దసరా ఎగ్జామినేషన్ తర్వాత నవంబర్లో ఉన్నాయి. ఆ ఎగ్జామినేషన్ కనుక నువ్వు అప్పటి వరకు అయిన ఎగ్జామ్ సిలబస్ ని క్షుణ్ణంగా చదివినట్లయితే నువ్వు పబ్లిక్ లో 550 సంపాదించేసినట్టే. ఇంకొక 50 మార్క్స్ ఉంటాయి చూసావా, అది మిగతాది కష్టపడాలి. అంటే ఎందుకంటే సుమారుగా 80% వచ్చేస్తుంది మీకు. కాబట్టి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఒక ఎగ్జామినేషన్ తర్వాత ఇంకొక ఎగ్జామినేషన్, ఒక ఎగ్జామినేషన్ తర్వాత ఇంకొక ఎగ్జామినేషన్ వస్తానే ఉంటాయి, అస్సలు ఆగవు. సో ఎగ్జామినేషన్ మాట పక్కన పెడితే టెస్ట్లో స్లిప్ టెస్ట్లు డైలీ స్కూల్లో జరుగుతూనే ఉంటాయి, మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా బర్డెన్ ఎక్కువైపోద్ది. మీరు ఒకవేళ ఏదైనా సిలబస్ ని తర్వాత కంప్లీట్ చేద్దాంలే, ఈరోజు సినిమా చూద్దాం, లేదంటే ఈరోజు ఆడుకుందాం అని మీరు నిర్లక్ష్యం చేశారా, అది మీ తల మీదకి వచ్చి కూర్చుంటుంది. సో తడికి మోపుడే కూర్చుంటుంది. తర్వాత మీరు ఆ ప్రెజర్ ని భరించలేరు. తద్వారా స్లోగా మీకు ఆ 10th క్లాస్ పై ఉండే ఇంట్రెస్ట్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ స్లోగా తగ్గిపోతా ఉంటది. సో 590 రావాల్సిన నువ్వు నెమ్మదిగా 540కి 530కి దిగిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సుమా. చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ మీది కనబడకూడదు. మీరు ఇప్పటి వరకు FA1కి ఎలాంటి గేర్ వేసారో నాకు తెలియదు, ఏ గేర్ లో మీరు ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు. సో మీరు FA2కి వస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు గేర్ మార్చాలి. గేర్ ని పెంచకపోతే గనక మీరు చాలా వెనకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిలబస్లు అయిపోతా ఉంటాయి, టీచర్లతో మనకి పని లేదు, వాళ్ళు సిలబస్లు కంప్లీట్ చేసుకుంటూ పోతారు. కానీ వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా స్క్రూటినీ చేసుకుంటూ చదవాల్సిన బాధ్యత మందే. మీరు చదవకపోతే కనుక అయ్యో మా టీచర్ చెప్పలేదంటే ఎవడో అక్కడ ఆన్సర్ అక్కడ ఎవడో మీకు ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చాయని అక్కడ ఏమి ఎవడ అడగడం. మనల్ని అడిగినా మా టీచర్ వల్ల, మా స్కూల్ వల్ల, లేదంటే పలానా వల్ల అని చెప్పిన రీజన్లు ఎవడో కూడా ఈ రోజు నమ్మడు. కాబట్టి అది మాత్రం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుని నేను చెప్పిన ఈ ప్రొసీజర్లో FA2కి టార్గెట్ చేస్తూ మిగిలిపోయిన ఈ మిసిలినస్ FA1 సిలబస్ ని కూడా మీరు సైమల్టేనియస్ గా కంప్లీట్ చేయగలిగినట్లయితే SA1లో మీరు టాప్ లో పోయి కూర్చుంటారు, మీ క్లాస్లో ఎంత తోపులున్నా కూడా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అండ్ ప్రాపర్ టైం టేబుల్, టైం మేనేజ్మెంట్. సో ప్రాపర్ టైం టేబుల్ అనేది స్టూడెంట్స్ కి ఈ మధ్య కాలంలో అస్సలు తెలియడం లేదు. ఒక టైం టేబుల్ వేసుకుంటున్నారు, 2 రోజుల తర్వాత క్లాష్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అది ఫాలో అవ్వలేకపోతున్నారు, మళ్ళీ మార్చేస్తున్నారు. సో ఒక ప్రాపర్ టైం టేబుల్ అంటూ విద్యార్థులు వేసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా?
సో ఒక ప్రాపర్ టైం టేబుల్ కూడా మీరు వేసుకోగలగాలి. ఎందుకంటే మీ ఫ్లెక్సిబిలిటీ టైం మీకు తెలుసు. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే మీకు బాగా ఎక్కుద్దో మీకు తెలుసు. కాబట్టి మీరు టైం టేబుల్ మీరు డిజైన్ చేసుకోగలగాలి. దానికి కావాల్సిన టెంప్లెట్ నేను ఇవ్వగలుగుతాను తప్ప, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలో, ఎంతసేపు చదవాలో అది మీ మీద ఆధారపడి ఉంది. ఓకేనా? అది బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్. మీ కంఫర్ట్‌ని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ స్కూల్ నుంచి లేట్‌గా వస్తున్నాను సార్. చాలా హోంవర్క్‌లు ఉంటున్నాయి. ప్రాజెక్ట్ వర్క్‌లు ఉంటున్నాయి. స్లిప్ టెస్ట్‌లు చదవాల్సి ఉంటుంది. యెస్, ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టపడాలి తప్పదు. ఒక 6 గంటలు పడుకొని మిగతా టైం అంతా కూడా 10థ్ క్లాస్‌లో మీరు కష్టపడినట్లయితే మంచి అద్భుతమైన రిజల్ట్ మీరు చూడగలుగుతారు. లేదు ఈజీగా లైట్‌గా తీసుకుంటే మీ మార్క్స్ కూడా ఈజీగానే లైట్‌గానే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకేనా? సో నువ్వు ఏమైతే విత్తుతావో అదే కోస్తావు. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో 100% నువ్వు ఫైనల్‌గా అదే తీసుకుంటావు రిజల్ట్ కింద. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. టైం టేబుల్ విషయంకి వచ్చేసరికి మీ సెల్ఫ్ టైం టేబుల్ అంటే ఖచ్చితంగా మీ స్లిప్ టెస్ట్‌లు జరుగుతున్నాయి కదా! స్లిప్ టెస్ట్‌కి సంబంధించి రైజింగ్ పేపరు, షైనింగ్ పేపర్ 2 చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపరు రైజింగ్ వాళ్ళకొకటి, షైనింగ్ వాళ్ళకొకటి ఇవ్వడు. అందరికి కలిపి ఒకటే ఇస్తాడు. కాబట్టి మీరు 2 చదవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అట్‌లీస్ట్ రైజింగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దానికి ఒక గంట సేపో, గంటన్నర సేపో ఇంటి దగ్గర టైం వదిలేసుకోండి. అర్థమైందా? సో ఒకటే ఉదాహరణ చెప్తా మీకు టెంప్లెట్ ఎలా వేసుకోవాలో టైం టేబుల్. సో మార్నింగ్ నువ్వు 5కి లేస్తున్నావు అనుకోండి. 5 నుంచి 6 వరకు టైం ఖాళీ అనుకోండి. 6 నుంచి రెడీ అవుతావు, స్కూల్‌కి పోతావు. మళ్ళీ స్కూల్ నుంచి సాయంత్రం 5కో, 6కో ఇంటికొస్తావు. సో 6 గంటలకి. 6 గంటల నుంచి 7 గంటల వరకు జస్ట్ నువ్వు ఫ్రెష్ అప్ అవ్వడానికి, నీ పనులు చేసుకోవడానికి అనుకోండి. నువ్వు పడుకునే వరకు అంటే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నువ్వు పడుకునే వరకు ఎంత టైం ఉంది? గంట సేపు మిగులుతుందా? 2 గంటల సేపు మిగులుతుందా? 3 గంటల సేపు మిగులుతుందా? అనేది నువ్వు పక్కన వేసుకో టైము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎంత టైం లేస్తున్నావు నువ్వు? ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచిన దగ్గర నుంచి నువ్వు రెడీ అయ్యేంత వరకు కూడా నీకు ఎంత టైం మిగులుతుంది? టోటల్ టైం అయ్యి నన్ను అడిగితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది మీలాంటి స్టూడెంట్స్ నేను చూశాను, డీల్ చేశాను, చాలా టైం టేబుల్ వేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కొంతమందికి 4 అవర్స్ మిగులుతాయి. కొంతమందికి 5 అవర్స్ మిగులుతాయి. కొంతమందికి 6 అవర్స్ మిగులుతాయి. ఇంతకు మించి ఎక్కువ మిగలవు. 6 అంటే చాలా కష్టం గానీ అట్‌లీస్ట్ 5 ఖచ్చితంగా మిగులుతాయి. 5 గంటలు మిగులుతాయి. ఇప్పుడు ఈ 5 గంటలు మీరు ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి? ఒక గంట సేపు మీ స్కూల్‌లో రిటర్న్ వర్కులు రాయడానికి పక్కన పెట్టేసేయండి. ఇంకో గంట సేపు లేదా గంటన్నర సేపు మీ స్కూల్‌లో రేపు జరగబోయే స్లిప్ టెస్ట్‌కి మీరు ఈ రోజే ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా 3 గంటల సమయం ఉంటుంది. ఈ 3 గంటల సమయంలో మీరు ఒక 2 సబ్జెక్టులు వేసుకోండి. లేదా గంటకో సబ్జెక్ట్ చొప్పున చదవండి. రోజు మ్యాథమెటిక్స్ ఒక గంట ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంకా 2 గంటలు మనకు సమయం ఉంటుంది. ఈ 2 గంటల్లో ఒక కోర్ సబ్జెక్ట్ చదవండి. కోర్ సబ్జెక్ట్ అంటే పిఎస్, ఎన్ఎస్, సోషల్ వీటిలో ఏదో ఒకటి ఈ రోజు తీసుకోండి. దానికి జోడింపుగా ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఓకే. తెలుగు తీసుకుంటే ఇక్కడ పిఎస్ తీసుకోండి. రేపు నెక్స్ట్ రోజు హిందీ తీసుకుంటే ఎన్ఎస్ తీసుకోండి. ఆ నెక్స్ట్ రోజు ఇంగ్లీష్ తీసుకుంటే సోషల్ తీసుకోండి. ఇలా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుని బాగా ప్రిపేర్ అయినట్లయితే చాలా అద్భుతంగా మీ రిజల్ట్ మారుద్ది. మీరు అంటే మీ యొక్క గ్రాఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇన్ని 5 గంటలని గంట గంట విభజించే కంటే నేను గంటన్నర సేపు ఒక సబ్జెక్ట్ చదువుతాను, గంటన్నర ఇంకోటి చదువుతాను అంటే నీ ఇష్టం. కొంతమంది నాకు స్లిప్ టెస్ట్ స్కూల్‌లో చదువుకున్నా నాకు ఆ టైం సరిపోద్ది సార్, ఇంటికాడ నాకు అవసరం లేదు. కొన్ని సార్లు స్కూల్‌లో రిటర్న్ వర్క్‌లు ఉండవు. అలాంటి టైంలో అది కూడా మనం ఎడ్యుకేషన్‌లోనే ఏస్తాం కదా! సో అదంతా కూడా నేను ఉదాహరణకి టెంప్లెట్ చెప్తున్నాను ఎలా వేసుకోవాలో టైం టేబుల్. సో మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడంలో ఖాయం. మీ గ్రాఫ్ స్లోగా పెరగడం మాత్రం 100% ఖాయం. ఓకేనా? సో మీరు అది కూడా చూసుకోండి. నేను ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను. మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. మీ సెల్ఫ్ వర్క్, మీ స్కూల్ వర్క్ అన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. తయారు చేసిన టైం టేబుల్ మీరు 100% ఫాలో కావాలి. మళ్ళీ 2 రోజులు ఒకసారి మార్చి అలా చేస్తే గ్రాఫ్ ఎంత మాత్రం కనిపించదు. నెక్స్ట్ హార్డ్ వర్క్ చేయాలి. 100% నువ్వు 10థ్ క్లాస్‌లో ఉన్నావు అన్న విషయం మర్చిపోవద్దు. స్టిల్ ఇంకా మొబైల్ ఫోన్ పట్టుకొని బయట అవుట్‌డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేయడము ఇలాంటివి చేస్తే గనక ఎంత మాత్రము నువ్వు 10థ్ క్లాస్‌లో విజయం సాధించలేవు. 10థ్ క్లాస్ సంబంధించి ఆ సక్సెస్ నీకు రాదు అకాడమిక్స్‌లో. కాబట్టి నువ్వు హార్డ్ వర్క్ చేయడం మాత్రం 100% అలవాటు చేసుకోవాలి.
సో ఎప్పటి వరకు నువ్వు ఆడుకున్నావు, పాడుకున్నావు, తిరిగావు, తందనాలాడావు, నీ ఇష్టానుసారంగా చేసావు ఇంకా. ఇకపై నువ్వు ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. అలా చేస్తానంటావా? అలాగే ఉంటది నీ రిజల్ట్ కూడా. నీ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటది. 100% అలాగే ఉంటది. లేదు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే గనక నీ ఎడ్యుకేషన్‌లో గ్రాఫ్ వస్తుంది. తద్వారా నీ రిజల్ట్ మారుద్ది. అందరూ అనుకున్న దానికంటే కూడా, నువ్వు అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా నీ రిజల్ట్ నీకు కనిపిస్తుంది ఫైనల్‌లో. కాబట్టి హార్డ్ వర్క్ చెయి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో చాలా డిఫికల్టీస్ వస్తాయి. చాలా కష్టాలొస్తాయి. నిద్ర లేకుండా ఉండే రాత్రులు ఎదురవుతా ఉంటాయి. సో, కొన్ని సార్లు మనం టైంకి తినలేము. కొన్ని సార్లు ప్రెషర్‌లొస్తాయి, డిప్రెషన్స్ టెన్షన్‌లొస్తాయి. అనారోగ్యానికి పాలవుతాము. ఇలా రకరకాలుగా ఇదిగో డిఫికల్టీస్ గాని, స్ట్రగుల్స్ గాని ఏదైనా గూడా. సో, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. అంటే ఇంక అయిపోయింది. ఇంక నేను చదవలేను. నా వల్ల కాదు అని ఎప్పుడు నీ నోటంట మాట రాకూడదు. నెగెటివ్ అనేది ఎప్పుడు కూడా రాకూడదు. సో, నీ నోటంట ఎప్పుడు కూడా పాజిటివే రావాలి. సో, కష్టాలు మనుషులకు కాకపోతే ఇంకెవరికొస్తాయి? స్ట్రగుల్స్ మీరు తట్టుకుంటారు కాబట్టి భగవంతుడు మీకిస్తాడవి. అంటే ఐ మీన్ మనకిస్తాడు మానవులకి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్ట్రగుల్స్, డిఫికల్టీస్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్‌లో, అకాడమిక్స్‌లో వస్తూనే ఉంటాయి. మీరే కాదు మీ ముందు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎప్పుడో చదువుకొని ప్యాస్‌రేట్ అయిపోయిన 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఇలాంటి కష్టాలు గుండా ప్రయాణించిన వాళ్ళే. ఇలాంటి స్ట్రగుల్స్ గుండా ప్రయాణించిన వాళ్ళే. వాటన్నిటిని కూడా అధిగమించి ఓవర్‌కమ్ చేసి వాళ్ళు మంచి రిజల్ట్‌ను వారి పేరెంట్స్‌కి, వాళ్ళ టీచర్స్‌కి ఇవ్వడం జరిగింది గిఫ్ట్‌గా. సో, మీరు కూడా అదే పందాలో వెళితే గనక 100% ఖచ్చితంగా మంచి మార్కులొస్తాయి. సో, ఈ డిఫికల్టీస్‌ని, స్ట్రగుల్స్‌ని అన్నిటిని ఓవర్‌కమ్ చేసుకోండి. నిజంగా భగవంతుడు మీ అందరికీ మంచి రిజల్ట్ ఇస్తాడు. ఓకేనా? లేదు సార్ నేను యథా రాజా తథా ప్రజ అంటారా? అది ఇంకా మీ ఇష్టం. చెప్పడం వరకు నా బాధ్యత. పాటిస్తే బాగుపడతారు. పాటించకపోతే ఎవ్వడు చేసేదేం లేదు. ఓకే. ఫైనల్‌గా సో, స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు కూడా 2 మార్గాలు కనిపిస్తా ఉంటాయి. సో, ఎడ్యుకేషన్. ఒకటి ఎడ్యుకేషన్. రెండోది అదర్ యావిగేషన్స్. ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్న పిల్లల్ని, ఈ జనరేషన్‌లో పిల్లల్ని, జెన్‌జీ పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మార్గం, లేదంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్న మార్గం ఏదంటే గనక అదర్ యావిగేషన్స్. అదర్ యావిగేషన్స్‌లో గేమ్స్ ఉండొచ్చు, మొబైల్ ఫోన్స్ యూసేజ్ ఉండొచ్చు, సోషల్ మీడియా యూసేజ్ ఉండొచ్చు, పార్న్ వీడియోస్ చూడడం ఉండొచ్చు, లవ్ అఫైర్స్ ఉండొచ్చు. ఓకే. మాకు పలానాది కావాలి అని చెప్పేసి తల్లిదండ్రుల్ని వేధించడం ఉండొచ్చు. రకరకాలు అదర్ యావిగేషన్స్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? సో, ఇదొక మార్గం. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో మార్గం ఎడ్యుకేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అందరికీ ఒకే బుర్రిస్తాడు. అర్థమైందా? కొంతమంది మంచి విద్యార్థులుగా తయారయ్యి బాగా చదువుకుంటారు. వాళ్ళ పేరెంటింగ్ విధానాన్ని బట్టి, వాళ్ళు ఉండే ఆ పరిసరాల విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటారు. కొంతమంది పేరెంట్స్ బాగా చూసుకున్నప్పటికీ, వాళ్ళకి మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పటికీ, స్నేహితుల ప్రభావమో, పరిసరాల ప్రభావమో తెలీదు గానీ, వాళ్ళందరూ కూడా చాలా మూర్ఖంగా తయారవుతారు. రీసెంట్‌గా మహారాష్ట్రలో అనుకుంటా, లేదా ఉత్తరప్రదేశ్‌లోనో ఎక్కడో నాకు ప్రాపర్‌గా ఐడియా లేదు గానీ, ఒక సన్నివేశాన్ని నేను చూడడం జరిగింది. సో, ఒక అబ్బాయి స్కూల్ చదువుతున్న అబ్బాయి ఐఫోన్ కొనుక్కుంటున్నాడు. సో, ఐఫోన్ మొత్తం మీద పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టి, కింద మీద అప్పో సప్పో చేసుకొని ఒక ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ కొనిన తర్వాత ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టాలి. సో, డైరెక్ట్ డబ్బులతో కొనలేదు తను. ఆ బాబు ఏం చేశాడు? ఈఎంఐ ద్వారా నేను కడతాను మీకు డబ్బులు అని చెప్పేసి కొంత డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐ ద్వారా కడతానని చెప్పేసి ఫోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఫోన్ తీసుకుని మంచిగా వాడుకుంటున్నాడు, బానే ఉంది. కానీ నెల తిరిగేసరికి ఏం కట్టాలి? ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే ఈ అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడా? జాబ్ చేసుకోవట్లేదు, ఒక స్టూడెంట్. సో, మరి డబ్బులు ఎలా వస్తాయి? ఖచ్చితంగా డబ్బులు ఎవరిని అడగాలి? తల్లిదండ్రులను అడగాలి. డబ్బులు ఎవరిని అడగాలి? తల్లిదండ్రులను అడగాలి. వాళ్ళు కూడా అంతంత మాత్రం కుటుంబమే, మధ్యతరగతి కుటుంబమే. వాళ్ళు ఎక్కడ సంపాదించగలుగుతారు? వాళ్ళు అప్పో సప్పో చేసి చదివిస్తున్నారు. సో, వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మేము కట్టలేం, ప్రతి నెల కూడా మాకే బోల్డ్ అప్పులున్నాయి, మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కరాఖండిగా చెప్పేశారు ఆ అబ్బాయికి. సో, అబ్బాయి ఏం చేశాడో చెప్పనా? ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు కూడా అతను ఫాలో అయ్యకుంటూ వచ్చేసారు. ఒక కొండ మీద చివరి అంచు భాగానికి వెళ్ళిపోయి, మీరు నాకు ఈఎంఐ కడతానంటే వస్తాను, లేదంటే
ఈ కొండ నుంచి దూకేస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులకి ఒక భయంకరమైన పరీక్ష పెట్టడం జరిగింది. ఏంటండి ఇది? కనడం ఒక ఎత్తయితే మళ్ళీ ఆ కనిన బిడ్డను మళ్ళీ సంపాదించుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం ఇది ఇంకో పరీక్ష తల్లిదండ్రులకి. సో, ఆ పేరెంటింగ్ విధానం కూడా ఎక్కువ బుజ్జగింపులు, గారాబాలు పెరగడం వల్ల ఇలాంటివే జరుగుతా ఉంటాయి. సో, చివరికి ఏం జరిగిందో చెప్పమంటారా? సో, ఇలా బెదిరించేవాడు. ఇలా ఊగిపోతూ, ఇలా వెనక్కి, ముందుకు ఊగిపోతూ బెదిరిస్తా ఉంటే, "బాబు మేము కట్టలేము. నువ్వు బయటికి రా. ఏదోలా చూద్దాం" అని చెప్పినా కూడా సో, తండ్రి ఉండబట్టలేక, "అమ్మో! నా కొడుకు నేను కోల్పోతానేమో, దాంట్లో లోయలో దూకేస్తే చనిపోతాడేమో" అన్న భయంతో తండ్రి పోయి జస్ట్ చెయ్యి పట్టుకుంటే, తండ్రిని కూడా లాగేసి ఆ లోయలో ఇద్దరూ పడిపోయి చనిపోయారు. ఇద్దరు పడిపోయి చనిపోయిన తర్వాత పైనుంచి ఈ సన్నివేశాన్ని అందరినీ కూడా కళ్ళారా చూస్తుంది తల్లి. ఈ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేక, భరించలేక ఆమె కూడా కొండ మించి దూకి చనిపోయింది. మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క ఐఫోన్ మొబైల్ కోసం. సో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు ఈ జనరేషన్ లో, ప్రస్తుత కాలంలో. దురదృష్టవశాత్తు అనేక మంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల వేదనకు గురయ్యి మనసు క్షోభకు గురయ్యి చాలా బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ అదర్ నావిగేషన్ బ్యాచ్ లోకి వస్తారు. దయచేసి నేను చెప్తున్నాను, ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడి నుంచి చూసినా, మీరు ఏం చేస్తున్నా దయచేసి అదర్ నావిగేషన్స్ పై మీ దృష్టి మళ్లించవద్దు. సోషల్ మీడియా వైపు మీరు వెళ్ళొద్దు. ఓకే, ఆ డార్క్ వెబ్సైట్ లోనికి మీరు పోవద్దు. సో దయచేసి మీ పేరెంట్స్ ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఎడ్యుకేషన్ అనే ఒక వెపన్ ఉంది, భగవంతుడు మన అందరికీ ఇచ్చాడు. సో కొంతమందికి డబ్బు బాగా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి డబ్బు బాగా ఉండదు. ఇందులో తారతమ్యాలు ఉన్నాయి, కానీ జ్ఞానంలో మాత్రం తారతమ్యాలు లేవు. భగవంతుడు అందరికీ ఒకే జ్ఞానం ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే ఆ జ్ఞానంతో నువ్వు ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి సేయింగ్ కూడా ఉంటుంది కదా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీ తప్పు అని చెప్పేసి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రెజెంట్ చాలా హార్డ్ గా మీకు కనిపించవచ్చు, చాలా కష్టంగా మీకు కనిపించవచ్చు. సో ఏందిరా బాబు నస అని మీకు అనిపించవచ్చు, కానీ ఎడ్యుకేషన్ నమ్ముకుని నువ్వు ఈ హార్డ్నెస్ ని ఎదుర్కొని ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు నీకు చాలా ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది. నీ లైఫ్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ తప్పు జారి ఎడ్యుకేషన్ వైపు నువ్వు వెళ్లకుండా ఇన్ కేస్ అదర్ నావిగేషన్ వైపు వెళ్ళావో నీ ప్రెసెంట్ లైఫ్ అంతా కూడా చాలా ఎంజాయ్ గా కనిపిస్తుంది నీకు. అమ్మో, ఆ మత్తు తీసుకునేటప్పుడు కానీ చాలా హ్యాపీగా ఉంటది, లేదంటే ఈ పోర్న్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటది, సోషల్ మీడియాలో మనం అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. కానీ తర్వాత ఫ్యూచర్ మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతం ఆనందాల కోసం, ప్రస్తుత సుఖాల కోసం మన ఎడ్యుకేషన్ పక్కన పెట్టి అదర్ నావిగేషన్ వైపు చాలా మంది విద్యార్థులు వెళ్ళిపోతున్నారు. కానీ మీ అందరికీ అర్థం కాని ఒక విషయం, మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయని ఒక విషయం ఒకటి చెప్పమంటారా? ఏటెళ్ల కాలం తల్లిదండ్రులు మనతో ఉండరు. ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనల్ని డబ్బు ఇచ్చి ఎలా పోషిస్తున్నారో, అన్నం పెట్టి ఎలా పెంచుతున్నారో అది ఫ్యూచర్ లో మనకి జరగదు. మనమే కష్టపడాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. సో అలా నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ అనే ఒక వెపన్ ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. లేదు అంటే నువ్వు ఏం చేస్తావో అని ఆలోచించు ఒకసారి. నేను ఫ్యూచర్ లో డబ్బు సంపాదించాలి, ఎడ్యుకేషన్ అనేది నా దగ్గర లేదు, నేను ఎలా సంపాదిస్తాను? ఒక్కసారి ఆ క్వశ్చన్ వేసుకో. నీ ఫ్యూచర్ గురించి ఒకసారి నువ్వు ఆలోచించు. నా తల్లిదండ్రులు లేరు, జస్ట్ ఇమాజిన్ ఫ్యూచర్ లో నేను పెద్దవాడిని అయ్యాను, నా తల్లిదండ్రులు లేరు, నా ఎడ్యుకేషన్ అయిపోయింది, లేదంటే ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేశాను, అర్ధంతరంగా ముగిసిపోయింది, నేను ఎడ్యుకేషన్ వైపు వెళ్ళలేదు కాబట్టి. సో ఏంటి నా ఫ్యూచర్? సో ఇలా నేను సిగరెట్లు తాగుతూనే, మందు తాగుతూనే నా లైఫ్ ని కొనసాగిస్తున్నాను అనుకోండి, ఫ్యూచర్ ఏంటి? సో నేను ఇలా పార్ను చూస్తూనే ఉన్నాను, ఫ్యూచర్ ఏంటి? నేను ఇలా అదర్ నావిగేషన్స్ వైపు తిరిగి ఈ సోషల్ మీడియా వైపే ఉంటున్నాను, నా ఫ్యూచర్ ఏంటి? ఏం జరుగుద్ది భవిష్యత్తులో? నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఎడ్యుకేషన్ నేను కోల్పోతే నేను భవిష్యత్తులో ఏం సాధించగలుగుతాను అన్న క్వశ్చన్ మీరు వేసుకోగలిగినట్లయితే ఒక చక్కటి సమాధానం మీ మనసులో మీకు కలుగుతుంది. తద్వారా మీరందరూ కూడా ఒక మంచి మార్పు చెంది, మంచి నిర్ణయం తీసుకుని దయచేసి ఎడ్యుకేషన్ వైపు రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. సో దయచేసి మై డియర్ స్టూడెంట్స్, ఒక ఫ్రెండ్గా, ఒక అన్నయ్యగా, లేదంటే ఒక మోటివేటర్గా, ఒక గైడర్గా, లేదంటే ఒక టీచర్గా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ అదర్ నావిగేషన్స్ వైపు మీ దృష్టి మళ్లించవద్దు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం లోకం అంతా కూడా, జనరేషన్ అంతా కూడా, టెక్నాలజీ అంతా కూడా చాలా వేగంగా పరిగెడతా ఉంది.
సో దయచేసి ఆ వేగంలో మీరు కలిసిపోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి. మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకుని ఎడ్యుకేషన్ వైపు మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి రమ్మని, తద్వారా మంచి ఫ్యూచర్‌ని మీరు సొంతం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.